అన్న నీలాగా ఐఎం కలకత్తా లాంటి టాప్ ఐఎంలో ఎంబీఏ చేయడం ఎట్లా? సరే డీటెయిల్‌గా చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడు. అలాగే నీ దోస్తుగాళ్ళకి పక్కా షేర్ చేయి. మస్తు యూజ్ అయితది. ఐఐఎమ్స్‌లో ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ అయితే క్యాట్ అనే ఎగ్జామ్ ఉంటది. ఇందులో 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. వీఏఆర్‌సీ, డీఐఎల్ఆర్ ఇంకా ఆప్టిట్యూడ్ అని 2 అవర్స్ ఉంటది ఎగ్జామ్ ఇది. ఎగ్జామ్ అయిన తర్వాత ఆ స్కోర్‌తో పాటు నీ ఓవరాల్ ప్రొఫైల్ అంటే నీ 10థ్, 12థ్ డిగ్రీ పర్సెంటేజ్, నీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అలాగే ఇలాంటి ఫ్యాక్టర్స్‌కి కూడా స్కోర్ ఇచ్చి దాన్ని బట్టయితే ఇంటర్వ్యూస్‌కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంకా ఇంటర్వ్యూస్‌లో అయితే ఏదైనా అడగొచ్చు అబ్బా! వై ఎంబీఏ? అసలు నీకు జెన్యూన్‌గా ఇంట్రెస్ట్ ఉందా లేదా? బిజినెస్ నాలెడ్జ్, ఫ్యూచర్ గోల్స్, నీ వర్క్ ఎక్స్‌పీరియన్స్, నీ డిగ్రీ సబ్జెక్ట్స్ పైన క్వెషన్స్, పాలిటిక్స్, నీ ఒపీనియన్స్ ఇట్లా ఏదైనా అడగొచ్చు. అయితే కొన్ని ఇంటర్వ్యూస్ చాలా స్ట్రెస్‌ఫుల్‌గా కూడా అనిపించినాయి. ఇందులో మెయిన్‌గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, నీ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎంత క్లారిటీతో ఆన్సర్ ఇస్తున్నావో అది చూస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ స్కోర్, క్యాట్ స్కోర్ అండ్ నీ ప్రొఫైల్ స్కోర్ బట్టి అడ్మిషన్ అయితే ఇస్తారబ్బా. నాకైతే మస్తు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే ఈ ప్రాసెస్ మొత్తం. ఎంటైర్ అడ్మిషన్ ప్రాసెస్, నీ ప్రొఫైల్ కి ఐఎమ్స్‌లో ఎంబీఏ ఛాన్స్ ఉంటదా? ఉండదా? నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ అలాగే బెస్ట్ ఫ్రీ రిసోర్సెస్ అన్నీ ఈ పీడిఎఫ్‌లో అయితే యాడ్ చేసి పెట్టిన. పీడిఎఫ్ నా ఛానల్ బయోలో లింక్ ట్రీ అనే లింక్ ఉంటది. అందులో ఆల్రెడీ యాడ్ చేసి పెట్టిన. ఎంబీఏ చేయాలా లేదా అనుకునే వాళ్ళు కూడా పక్కా ఈ పీడిఎఫ్ చదవండి. మస్తు యూజ్ అవుతది.